నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్పై జరగాల్సిన సమావేశం వాయిదా పడింది. సమావేశానికి సకాలంలో అధికారులు రాకపోవడంతో వైసీపీ కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయారు. కార్పొరేటర్లు 56 మంది కార్పొరేటర్లు 56 మంది ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీకు ఫుల్ మెజార్టీ ఉండాలా లేదా? పాస్ అవడానికి ఉండాలా లేదా? అడిగినా ఉండాలా లేదా? మెజార్టీ ఉండాలిగా. ఇక్కడ అసలు మీరు ఇంకో గంట టైం ఇస్తాం, కుదిరిద్దా? అవ్వదు మీకు. ఎందుకు 2 మినిట్స్? ఓకే నాని గారు, సమావేశం నుంచి కార్పొరేటర్ వెళ్ళిన తర్వాత నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు సమావేశ మందిరంలోకి వచ్చారు. ఆ తర్వాత టీడీపీ ఫ్లోర్ లీడర్తో ఆయన చర్చించారు. మేయర్ సీట్లో ఆసీనులైన తాత్కాలిక మేయర్ సజిల సమావేశం ఎజెండా గురించి వివరించారు. వార్షిక బడ్జెట్ ఆమోదంపై చర్చించాల్సిందిగా ఆదేశించారు. జరిగే ప్రత్యేక సమావేశమునందు ప్రవేశపెట్టిన బడ్జెట్ స్టాండింగ్ కమిటీ వారి తీర్మానము నెంబర్ 1519 తేదీ 17/3/2025 ద్వారా ఆమోదించి కౌన్సిలింగ్ ముందు ప్రవేశపెట్టడం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ సాధారణ నిధులు యొక్క 2025 నుంచి 2026 సంవత్సరమునకు సంబంధించి 670 కోట్లు 23,59,195 రూపాయల ప్రారంభ నిల్వతో 516 కోట్లు 4,51,445 రూపాయల అద్దె నిల్వతో క్లోజింగ్ బ్యాలెన్స్ బడ్జెట్ తయారు చేసి సభ్యుల ముందు ఉంచబడినది. దీనిపై చర్చించి ఆమోదము తెలుపవలసిందిగా కోరడమైనది. సమావేశం నుంచి బయటికి వెళ్ళిన వైసీపీ కార్పొరేటర్లు తిరిగి సమావేశం మందిరానికి వచ్చి సమావేశాన్ని వాయిదా వేయాల్సిందిగా వైసీపీ కార్పొరేటర్లు కోరారు. అలాగే మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా అధికారులకి ఇప్పుడు 12 అయిపోయింది, 12:10 అయింది. దానికి సంబంధించి ఇప్పుడు 1 గంటకి నమాజ్కి వెళ్ళాలమ్మా, రంజాన్ నెల కాబట్టి 1 గంటకి నమాజ్ ఉంటుంది. ప్లస్ దాని తర్వాత మళ్ళీ 5ంటికి అంటే 4:30 ఆ టైంలో నమాజ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా పొడిగించడానికి ఉండదు. ఎలా రేపు ఉగాది, ఎల్లుండి రంజాన్, ఎల్లుండి కూడా రంజాన్ అవ్వచ్చు, అంటే ఆది సోమవారం కానీ. దాని అందుమూలంగా ఏంటంటే 2వ తారీఖు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మా యొక్క విన్నపం అనమాట. దానికి అందరూ అంటే పార్టీకి సంబంధం లేకుండా అందరూ ఏకోపించారు. ఇందాక రాకముందు మీకు చెప్దామని వచ్చాం, అక్కడ నుంచి కూడా రిక్వెస్ట్ చేశాం. పండగ మాసం కాబట్టి దయించి అంటే లేట్ అయింది, ఎలాగో మనకు స్టార్ట్ అవ్వాల్సిన మీటింగ్ 2 గంటల సమయం దాదాపుగా ఆలస్యమైంది కాబట్టి ఈ భోజన టైంలో, ఈ నమాజ్ కార్యక్రమం టైంలో ఈ సమావేశం జరిపించడం కష్టం కాబట్టి దయచేసి పండగల తర్వాత, రంజాను ఉగాది తర్వాత ఏదో ఒక రోజు మళ్ళీ మనం ఈ సమావేశం పెట్టవలసిందిగా మరి అధ్యక్షుల వారిని కోరుతున్నాం. ఈ విషయంపై నగరపాలక సంస్థ కమిషనరు, మేయర్ సుజిల ఇద్దరు కూడబలుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. సమావేశాన్ని
నిలిపిదల వేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. సందర్భంగా అని నమాజ్ ఉన్నాయి, మాకు చాలా ప్రత్యేకత పూజలు ఉన్నాయి కాబట్టి నేను కూడా అదే ఆలోచించి చర్చించి కమిషనర్ గారు మరియు నాని గారు మాట్లాడి మనమందరం ఒకే మార్గం మీద ఉందాము, ఈ యొక్క సభను వాయిదా వేయాల్సిందిగా అందరూ కోరారు కాబట్టి ఈ సభను వాయిదా వేసి డేట్ మేము చెప్తాము. ఈ విషయంపై టీడీపీ ఫ్లోర్ లీడర్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందిగా మేయర్ సూచించారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నాని మాట్లాడుతూ కార్పొరేటర్ల అభిప్రాయాలను పరిగణనకు తీసుకొని సమావేశాన్ని వాయిదా వేయాల్సిందిగా నాని చెప్పారు. కలిపేసుకున్నారు సార్. ముఖ్యంగా రంజాన్ మాసం కాబట్టి వాళ్ళ మతపరమైన వాళ్ళు అడిగిన అంశం మనం గౌరవించడానికి మీరు వాళ్ళ తరఫున కూడా నేనేం చెప్తున్నానంటే వాళ్ళు అడిగారు ఇట్లా మా నమాజ్ టైం అయింది, నిజంగా 2 hours లేట్ అయింది కాబట్టి వేరే కారణాల వల్ల మీకు వీలైతే దాన్ని తదుపరి ఇంకో డేట్ నిర్ణయించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దాంతో సమావేశం వాయిదా పడింది. తర్వాత తేదీని ఖరారు చేస్తామని అధికారులు చెప్పారు.